తర్వాత అక్కడ ఒత్తిడి పెరిగింది. సో దీంతో బాగా పవర్ వచ్చింది. సో దాంతో ఇంజిన్ పవర్ పెరగడం వల్ల మీకు 300 హార్స్ అయింది. మోటార్ అది ఆ మోటార్ ఏం చేసినా గాలి బాగా పీల్చుకుంటా ఉందన్నమాట. గాలి బాగా పీల్చుకొని ఎక్కువ గాలిని అలాగా ఆ రబ్బర్ పైపుల నుంచి అలా ఇంజన్ లోపలికి ఆ మ్యాన్ఫీల్డ్ లోపలికి ఆ గాలి బాగా వస్తూ ఉంటుంది. రవాణా సంస్థ ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ నేను. ముందుగా ఆర్టీసీ బస్సులో వెళ్తున్నటువంటి ప్రయాణికుల అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద ఎంతోమంది ప్రయాణికుల్ని రోజు వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడానికి తీసుకొని వెళ్తూ ఉంది. సో ఆ బస్సులని మరి లేటెస్ట్గా రకరకాల బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టబడుతూ ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వస్తున్నటువంటి బస్సులన్నీ కూడా ఎక్కువ పవర్ ఉన్నటువంటి ఆ ఇంజన్తో కూడినటువంటి బస్సులు కాబట్టి సో ఆ ఎక్కువ పవర్ ఉన్నప్పుడు ఆ బస్సుల యొక్క ఆ నియంత్రణ, స్పీడ్ నియంత్రణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ సెన్సార్ సిస్టమ్స్ తోటి ఈ బస్సులు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఎలక్ట్రికల్ సెన్సార్స్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, బస్సును కంట్రోల్ చేసేటువంటి విధానం ఏంటిది అనేటువంటి విషయాల మీద మరి ఈరోజు మేము బస్సులు క్షేమంగా రోడ్ల మీద ప్రమాదాలు కాకుండా నడపడం కోసం టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పును కూడా మరి సులభ రీతిలో మరి BS6 ఇంజన్స్ అంటే భారత్ స్టేజ్ 6 వెహికల్స్ మరి మా ఆదిలాబాద్ రీజన్లో రావడం జరిగింది. ఆ లేటెస్ట్ వెహికల్స్ని ఏ విధంగా నడపాలి అనేటువంటి విషయం మీద మరి మా ఆర్టీసీ ఆదిలాబాద్ రీజన్ డ్రైవర్లందరికీ కూడా మీరు వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ శిక్షణతోటి తప్పకుండా రోడ్ల మీద మంచి సురక్షితమైనటువంటి డ్రైవింగ్ జరిగి మరి ఎంతోమంది ప్రయాణికులకు మరి రక్షణ ఉండే విధంగా మేము తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో తప్పకుండా మరి మేము చేస్తున్నటువంటి సేవకి మరి మా డ్రైవర్లు మరి రోడ్ల మీద నడుపుతున్నటువంటి ఆ వాహనాలని తప్పకుండా మరి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వస్తున్నటువంటి మరి 2 వీలర్స్ కానీ, రోడ్డు మీద పోతున్నటువంటి కార్లు కానీ, రోడ్ల మీద పోతున్నటువంటి ట్రక్కులు కానీ వాళ్ళు కూడా మరి తప్పకుండా ఆర్టీసీ వాహనాల యొక్క మూమెంట్ను కూడా గమనించాలి. సో మేము కూడా అన్ని వెహికల్స్ మూమెంట్ను గమనించుకుంటూనే వెళ్తూ ఉంటాము. అయితే వెహికల్కి మధ్యన గ్యాప్ తోటి వెళ్లాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. మరి ఆర్టీసీ బస్సులే కాకుండా మరి వేరే వాహనాలు తోలే వాళ్ళు కూడా మరి వేరే వాహనానికి వాళ్ళ యొక్క వాహనానికి గ్యాప్ చూసుకుంటూ ఒక సురక్షితమైనటువంటి డిఫెన్స్ డ్రైవింగ్ చేయడానికి తప్పకుండా అందరూ కోరుకోవాలి. అప్పుడు మాత్రమే రోడ్డు భద్రంగా ఉంటుంది. అలాంటి తరబేతులు మేము కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆ డ్రైవింగ్ విధానంలో రోడ్ల మీద మరి ప్రయాణించాలని మరి బండ్లు తోలుతున్న వాళ్ళు కానీ, కార్లు తోలుతున్న వాళ్ళు కానీ, ట్రక్కులు తోలుతున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ రోడ్డు మీద పోతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో డ్రైవర్ అనేది పిలవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే వెహికల్ లేకపోతే ఎవరు కూడా రోడ్ల మీద వెళ్ళలేకుండా పోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి డ్రైవింగ్ మెలకువలతోటి మరి సురక్షితంగా రోడ్డు సేఫ్టీ కోసము ప్రతి ఒక్కరు కూడా మాతో సహకరించాలని కోరుకుంటూ